గుంటూరు నగరంలోని లక్ష్మీపురం కాటన్ అసోసియేషన్ భవనంలో మానవతా ఆత్మసభ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుంటూరు రేమండ్స్ షోరూం అధినేత అరుణ్ కుమార్ ప్రత్యేక అతిథిగా గూడూరు విజయలక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆంధ్రరత్న సామాజిక సేవ రత్న అవార్డు గ్రహీత ప్రముఖ వ్యాపారవేత్త కొమ్మలపాటి శ్రీనివాసరావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాటన్ పరిశ్రమల వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన సందర్భంగా అభినందనలు తెలియజేసి ఘనంగా సన్మానించారు. అలాగే సంస్థకు చేయూతనందిస్తున్న బివి నాగిరెడ్డి గారిని 10వ తరగతిలో 97% మార్కులు సాధించిన విద్యార్థి సత్యప్రసాద్ ను అభినందించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో మానవతా సంస్థ అధ్యక్షులు, కార్యదర్శి, కోశాధికారి, ప్రతినిధులు, సభ్యులు మరియు పలువురు ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 4 సంవత్సరాల నుంచి ఎంత ఉన్నతంగా ఈ సంస్థ ఎంతో ఉన్నతంగా ముందుకు తీసుకెళ్లేటువంటి పర్సన్స్ మన వాళ్ళందరూ కూర్చున్న వాళ్ళు ఉన్నారు. శివాజీ గారు గాని, ధనంజయ రెడ్డి గారు గాని, కుమార్ గారు గాని, నర్సిరెడ్డి గారు గాని, అలాగే మిత్ర గారు గాని, అలాగే సుందరరామయ్య గారు గాని, ఉపాధి సాంబశివరావు గారు గాని, చాలా మంది సభ్యులు ఇక్కడ నిరంతరము ఎన్ సాంబశివరావు గారు గారి వీళ్ళందరూ ఎంతో మంది కృషి పట్టుదల ఉంటేనే మనం లెక్క ఇక్కడ దాకా రాగలిగాము. మానవతా సంస్థ అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలలో నేను కూడా పాల్గొన్నాను. నేను కూడా ఎన్నో కార్యక్రమాలతోటి మన అందరి కలయికతోటి సభ్యులతోటి ఎంతో అత్యద్భుతంగా ముందుకి వెళ్ళడం జరిగింది సంస్థ, మానవతా సంస్థ. నాకు రమేష్ గారు గాని, మన సాయిరామ్ గారు గాని, సెక్రటరీ గారు గాని ఫోన్ చేసి మీకు సన్మానం చేద్దాం అనుకుంటున్నాం అంటే నేను అన్నాను రమేష్ గారితో, సార్ నాకు ఎందుకు సార్ సన్మానం, నేను ఇప్పుడు సన్మానాలు చేసేసి అందరికి నాకు చేసే దానిలో వాళ్ళకి చేస్తే ఆ తృప్తి నాకు ఉంటుంది సార్, నాకు వదిలేసారంటే కాదు మీరు తప్పకుండా రావాలని మన రమేష్ గారు, అలాగే సాయిరామ్ గారు, అలాగే కృషివరుడైనటువంటి సెక్రటరీ మన సతీష్ గారు చాలా సార్లు నాకు తెలియజేయడం జరిగింది. మనము మన మనుగడ మన గుర్తింపు కోసం కాకుండా నిరంతరము ఎవరికన్నా మనకు చేసే దానిలో తృప్తి, సంతోషము, ఆనందము దాన్నే ఎత్తుక్కొని ఆ విధంగానే మనం ముందుకెళ్తాం. ఒక వ్యక్తికి ఏదైనా ఒక సహాయం, మనం ఏదైనా ఒక స్కాలర్షిప్ పెట్టి, ఫీ ఏంటి, ల్యాప్టాప్ ఏంటి, లేకపోతే డిజిటల్ క్లాస్ టీవీలు ఏంటి, ఇలాంటి ఎన్నో మనం వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళు కూడా చదువుకొని ఉన్నతంగా ఎదిగి ఇతర దేశాలకు వెళ్లి వాళ్ళు కూడా కష్టపడి ఉన్నత విద్యావంతులుగా తయారై వాళ్ళకు తోచిన సహాయాన్ని ఇట్లాగే సమాజానికి అందిస్తారని, అలా తృప్తి, సంతోషం, ఆనందంతో మనం ముందుకెళ్ళాలి. అది అందులోనే ఆనందము, సంతోషం, తృప్తి ఉంటుంది. చేసేటప్పుడు రకరకాలైనటువంటి ప్రశంసలు ఉంటాయి, ఆనందమైనటువంటి ప్రశంసలు అన్ని రకాలుగా ఉంటాయి. దానివల్ల మనం సంతోషంగా అందరం కుటుంబ సభ్యులాగా ముందుకెళ్లాలని నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మన మానవతా సంస్థ ప్రతినిధులందరికీ పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ శ్రీనివాసరావు గారికి అభినందనలు. సేవా తత్పరులు ఆత్మీయ తత్పరులు శ్రీనివాసరావు గారికి అభినందనలు, ఆత్మీయ అభినందనలు. నిబంధనలకు నిలువెత్తు సాక్ష్యం మానవతా సంస్థ వెన్నెముకైన సేవకు పరమావధిగా అడుగులు వేస్తూ నిస్వార్థపు పాటలో నడిచే మహనీయులు. నిన్నటి మానవతా ప్రస్థానంలో ప్రెసిడెంట్ గా సంస్థ లక్ష్యాలని ప్రాణవాయువుగా మార్చుకుని అనాథలకు ఆశ్రయంగా, వికలాంగులకు అండగా, అందరి కన్నీళ్లు తుడిచే కరుణామయులై నిలిచారు. విద్యార్థుల భవిష్యత్తు తోడ్పాటును అందించి సామాజిక బాధ్యతను భుజాన వేసుకుని సేవను ఒక యజ్ఞంలా నిర్వహించిన దార్శనికులు మీరు. ఏపీ కాటన్ పరిశ్రమల ప్రెసిడెంట్ గా, కేఎస్ మిత్రమండలి చైర్మన్ గా పదవుల మెట్లు ఎక్కిన ప్రతి క్షణం సామాన్యుడి కష్టాన్ని గుర్తించిన సుగుణశీలుడు. సంస్థను నడిపించడంలో మీ దార్శనికత, కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవడంలో మీ నిబద్ధత మానవతా సేవా పథంలో ఒక వెలుగు రేఖ. నేటి ఎందరికో మీ సహకారంతో సంస్థ సాగించిన ప్రయాణం నేటి ఎందరికో ఆశాదీపం. మీ సేవా గీతానికి, మీ కృషి వల్ల నడకకు ఈ ఆత్మీయ సమావేశానికి చిన్న పుష్పాంజలి. శ్రీ కొమ్మలపాటి శ్రీనివాసరావు గారు మీకు అభినందన మందారం మారాలి.